కుసుమహర ఇప్పుడు నా 58వ టాపిక్లో కాలము, యవనము, సమయం గురించి చర్చ చేద్దాం. అనవర్తం నామం చేయాలి. సమయము అసమయం గురించి వెయిట్ చేయొద్దన్నాడు. అయితే కొన్ని సమయాలు తీర్థ ప్రదేశాల్లో చేసిన జపం చాలా గొప్పదని మనం తెలుసుకున్నాం. దాన్ని కొంత మనం మళ్ళీ చర్చిద్దాం. మరి కొందరు సంధ్యా సమయం భజన కోసం ఉత్తమమైంది అని అంటారు. ఎందుకంటే మరి కొందరు వృషకాలం మంచిది అంటారు. బ్రహ్మముహూర్తంలో జూదరులు, వ్యభిచారులు, విషయభోగపరాయణులైన లోకులు శాంతులై అలసి నిద్రించి ఉంటారు. పక్షులు కూడా శాంతంగా ఉంటాయి. ఆ సమయంలో లోకుల యొక్క భోగ సంకల్పములు, రాగద్వేషాల యొక్క సంకల్పములు వాతావరణంలో వ్యాపించి దాన్ని దూషితం చేయలేవు. అది శాంత సమయం. ఎందుకంటే నీలికిరణాలు వస్తాయట. కానీ అట్లాంటి ముహూర్తంలో మంచి సమయంగా భావించి మనం ధ్యానం చేసుకోవచ్చు, భగవన్నామస్మరణ చేసుకోవచ్చు. అందులో భగవంతుడి ఆవిర్భావం అప్పుడు జరగాల, నిలవాలి కూడా. నామం అనవర్తం చేయాల్సిందే. ఈ సమయాలు ఎప్పుడు వృధా పనియకూడదు. అది ఇక్కడ కారణం ఏంటంటే సంసారంలో ఏ వస్తువు కానీ వ్యక్తి కానీ వారి సంయోగ వియోగాల వల్ల దుఃఖములు చిత్తంలోకి రానికుండా ఏ సమయం ఉంటుందో అది గొప్ప సమయం. అవి రాదు. రాని సమయం ఏదో ఉంటే అది 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 ఎదురు చూడాలి. అది అద్భుతమైన సమయం అంటారు. ఎలాగైతే గాలిలో గడ్డిపోచలు ఎగిరిపోతాయో అలాగే వస్తువులు వస్తుంటాయి, పోతుంటాయి. మనం చూస్తూ ఉంటే ఆయన పాదాలు స్థిరం, ఇవి స్థిరం కాదు అంటున్నాడు. అయితే చిత్తవృత్తులు భగవంతుల్లో ఉండని క్షణం కూడా వ్యర్థంగా పోనీయకు. గతించిన కాలము ₹1,00,00,000 ఇచ్చినా తిరిగి రాదు. ఇది డిస్కషన్ చేద్దాం. ఎలా అంటే ఇప్పుడు కాలం విలువ తెలియని వారికి జీవితం విలువ తెలియదండి. జీవితం విలువ తెలియని వారికి ఏమి తెలియనట్లే. జీవనం దేనికోసం అద్భుతంగా చెప్పాడు హరనాథ్. ఎందుకంటే మనం వచ్చింది దేనికోసం ఏమిటి అనే ప్రశ్న తప్పకుండా ఎవరైనా వేసుకుంటే కానీ అది అర్థం కాదు అంటున్నాడు హరనాథ్. మానవుడు ఈ జీవితంలో చేయవలసిన ప్రతి పని కూడా, అంటే ప్రతి సంఘటన కూడా ఇక్కడ రాకపోవడం నిర్ధారించబడి ఉంది. అసలు దాని మీద ఒప్పుకునే వచ్చామంటున్నాడు కొన్ని లెటర్స్లో. అందువల్ల వాటి గురించి దిగులు పడటం ఏ విధంగా ఉచితం కాదు. ఇక ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. మనం నిర్ణయం అయిపోయింది. దాని నుంచి గతించామనుకోండి, అది గతంలోకి వెళ్ళిపోతాం. జరగవలసింది ఏదో జరిగి తీరుతుంది. దాని గురించి చింతాశూన్యం కావాలి, పరిపూర్ణ సంగత్వం కావాలంటున్నాడు. ఎప్పుడు వస్తుంది? ప్రసాద భావంతో కర్మ తీసుకున్నట్లయితే, లేదా కృష్ణుడిపై ఆధారపడినట్లయితే. కాబట్టి సదా కృష్ణుని చింతనతో నిరంతర కృష్ణనామస్మరణతో కాలం గడపడం ఉత్తమోత్తమైన పని అంటున్నాడు. చూడండి, కాబట్టి ఈ విధంగా చేయటం ఈ జన్మలో కాదు, ఉత్తర జన్మకు కూడా పనికి వస్తుంది. నిస్సందేహంగా మంగళప్రద సాధన అవుతుంది అంటున్నాడు. కాబట్టి ఒకటి, మనసును ఏదో రకంగా బుజ్జగించి ప్రాపంచిక విషయాల నుండి దూరంగా లాగి హరిపాదములకు అంటిపెట్టుకొని ఉండేటట్లు చేయాలి. ఈ పని చేసేందుకే ఈ భావం ప్రపంచంలోకి వచ్చాం. ఇదే మన కర్తవ్యము. దీనిని వెంట పెట్టుకుని ప్రపంచంలోకి వచ్చాం అంటున్నాడు. 4:92 లెటర్లు క్లియర్గా చదువుకోండి. కాబట్టి ఇక్కడ ఏమిటి? ఈ హరిపాదాల ముందు, అంటే గురుపాదములందు మనసు లగ్నం కాకపోతే గురువురంగిరి పద్మం నమనకు లగ్నేన తతక్యం హొళ్ళకి ఇంకా మనం ఏం చేసినా తిరిగి రాదు. అదే వేస్ట్ అంటున్నాడు. ఎంత పండితుడు కానీ, ఎంత డబ్బుని, ఎంత అందం ఉండని, ఎంత కీర్తి ఉండని, గురుపాదములందు మనసు లగ్నం కావాలి నొక్కి చెప్తున్నారు గురు అష్టకంలో కూడా. కాబట్టి కాలాతీతుడు ఓన్లీ కృష్ణుడు. గతాన్ని తలుస్తూ దిగులు పడుతూ భవిష్యత్తు అయోమయమని తెలియదు. దుఃఖంతో మునిగి వర్తమానంలో, అంటే నీ చేతిలో ఉన్న కాలాన్ని వదిలి నువ్వేదో చింతన చేస్తావే, చింతతో పడుతుంటావే, అది మూర్ఖత్వం అన్నాడు. ఏమిటి? గతాన్ని భవిష్యత్తుని తలుస్తూ దుఃఖంలో మునిగి వర్తమానాన్ని చేజేర్చుకున్న వాడు మూర్ఖుడు అంటున్నాడు. కాలం వృధా అయిపోయింది. మనసు ఏమిటి? ఎప్పుడు కూడా గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉంటుంది. దాని బ్రతికదే, వర్తమానంలో ఉండదు. తిరిగి రాని ఒక్కటే కాలము, యవ్వనం. గుర్తుపెట్టుకోండి. శ్రీ శంకర భగవత్పాదులు కూడా చెప్పారు, బాల్యాస్తావా క్రీడాసక్త, బాల్యమంతా క్రీడలు. యవ్వనం వచ్చింది, ఈ స్త్రీ పిచ్చ, భార్య పిచ్చ, పుత్రుల పిచ్చ, కీర్తి పిచ్చ. వృద్ధాస్తావా చింతాసక్త, వృద్ధాప్యం రాగానే జనమానాలు దుఃఖ భయం, అయ్యో నా భార్య చూడలేదు, అయ్యో నా భార్య గతించిందే, కోడలు చూస్తుందో లేదో ఈ దిగులు. సరిపోయింది.
పరబ్రహ్మణి కోపీన సక్తగా, పరబ్రహ్మ గురించి ఎవడు ఆలోచించడట. చూడండి ఎంత విషయము. కాబట్టి ఇవన్నీ కూడా చిత్తవృత్తులు ఉంటే ఉండని, కానీ క్షణం కూడా వేస్ట్ చేయకుండా గతించిన కాలము మనకు తిరిగి రాదనే భావంతో మా నామస్మరణ చేస్తూ ఉండాలి. కాలం విలువ తెలుసుకోవాలి. ఇప్పుడు సుఖదుఖాలు ఇచ్చాలాభాలు ఉన్నాయంటే మన మనస్సులో ఏదో ఒక విషయం మీద మనకు దొల్లాడుతుంది. ఇవన్నీ తొలగిపోయి అటువంటి సమయం రావాలని చిత్తంలో నిర్వాసన ఉండకుండా, మనోరాజ్యం లేకుండా, హృదయమైన రంగస్థలం పైన నటీనటులు లేనటువంటి శాంతి సమయం కోసం ప్రత్యక్షించవయా. అది మురళిని చూడండి, అడిగిందట శ్రీకృష్ణుని భార్య రుక్మిణీదేవి, మమ్మల్ని కనీసం రాత్రి అయినా సరే అట్లా వదిలి ఉంటారు, నిన్ను ఎప్పుడు కూడా ఆ బొడ్లోని దాచుకుంటారంటే మురళి నవ్విందంట, చూడమందంట. ఏమిటి మురళి అటు ఇటు శూన్యం వల్లే ఉండాలి, అప్పుడు నీలో ప్రేమ ఉంటుంది. కాబట్టి మనోరాజ్యం లేకుండా హృదయం అనే రంగస్థలంపై నటీనటులు లేనటువంటి ఉండే రంగస్థలంలో ఖాళీగా ఉంటుంది. అది శాంత సమయం అంట. అది ప్రత్యక్షించు, ఎదురు చేయి. అంతవరకు ఏం చేయాలి? కాలాన్ని వ్యర్థంగా పోనీయకయ్యా. ఈ సమయం అలంకరించుకుంటూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎగ్జాంపుల్ ఎన్నో చెప్పాడు. 3:1 ఇక్కడ కూడా అది అంటున్నాడు. ఎలాగైతే రాష్ట్రపతి వస్తున్నాడంటే వాళ్ళ పార్షదులు, వారి విశిష్ట వ్యక్తులు ముందే వచ్చేస్తారు, అలాగే భగవంతుడు వస్తున్నాడంటే వారి ఐశ్వర్య కాలం ముందే వచ్చేస్తుంది. నీవు దాన్ని సత్కారం చేయకపోతే, దాని ఎదుట నీవు మురికి ఉంచితే అది కాలం ఏమనుకుంటుంది చూడండి. మీ దగ్గర ప్రభు విరాజమవడానికి పనికొచ్చే సింహాసనం లేనే లేదు. అదే హృదయంలో అన్నీ కూడా నిండి ఉన్నాయి. మరి ప్రభువుకి స్వాగతం చెప్పడానికి నీ తత్పరతని కాలాన్ని ఏం చూపెడతావయ్యా? నీ సర్వస్వ భగవంతుని పూజ కోసమే అని పెట్టే సమయం ఏదంటున్నారు? సమయాన్ని ప్రభు యొక్క పూజా సామాగ్రికి జపము, ధ్యానము, కీర్తన, కథాశ్రమంతో నింపవయ్యా ఆ సమయానంతే కూడా. అదే చాలా బాగా చెప్పారు హరినాథ్ కూడా. ఆయన 3:1 కూడా చెప్తున్నాడు. అయ్యా, నాకు తెలిసింది ఏమంటే, గొప్పవారిని ఎవరినైనా మన ఇంటికి ఆహ్వానించినప్పుడు ముందుగా మన ఇంటి లోపల బయట పరిశుభ్రం చేసుకుని అలంకరిస్తామా లేదా? అంతేగా దాన్ని ఎలా గౌరవించాలి, ఎలా ఆదరించాలి, ఏమేమి శ్రద్ధలు తీసుకోవాలి, వాటి కోసం ఏం ప్రయత్నం చేయాలి, అన్నీ చేస్తాం. వారికి ఏమి ఇష్టం, వారు ఏం తింటారు, బయట అలంకారం, లోపల అలంకారం, బయట పుండరీకులు ధరించాలా, ఆయన దుస్తులే ధరించాలా, అన్ని ప్రయత్నాలు చేయాలా, అలా యోచిస్తుంటాం. అలాగే కృష్ణుని తెచ్చుకునే ముందు ఆ సమయం వస్తుందన్నమాట. ఆ సమయం వచ్చే ముందు, ఆయన వచ్చే వరకు స్వగృహాన్ని అంటే ఏంటి? ఆయన హృదయం, ఆయన గృహం ఇది మంది కాదు. స్వగృహాన్ని అంటే హృదయాన్ని బహిరంతంలో పూర్తిగా పరిశుద్ధి చేయాలి. దాంతోపాటు రెయింబౌళ్ళు అనుకుంచిన చింతనలో నిమగ్నమై ఉండాలి. ఇది సమయం. ఆయనకు నచ్చిన ఒకరిద్దరిని తోడుగా ఉంచుకొని ఆయనకి ఇష్టం లేని అందరినీ కూడా దూరంగా పెట్టేయాలి. ఏమిటి? ఆయనకి ఇష్టం లేని వారందరినీ దూరంగా పెట్టాలి. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఆయన కడు దయామయుడట. ఆయన తృప్తి కోసమే మీరు కూడా దయామయులు కావాలి. పేదవారి దుఃఖితుల కష్టాన్ని చూసి మీరు ఆదుర్దా పడాలి. చూడండి, ఇది సమయం అంటారు. కాబట్టి మనం పెళ్ళివారు మనకు వస్తున్నారని తెలిసినప్పుడు సమయం అంతా రెడీగా ఉండాలి. అప్పుడప్పుడు మేకప్ చేసుకుంటామండి. పెళ్ళివారికి చూస్తే అంత అశ్రద్ధ అనుకుంటారు మనకి. కాబట్టి సమయం అంటే ఛాన్స్ కూడా ఒకటి ఉంది. ఛాన్స్ ఒకేసారి తలుపు కొడుతుందట, దబిక్కను ఓపెన్ చేయాలి. దురదృష్టం తలుపు తీసే వరకు కొడుతుందంట. కాబట్టి ఏది సమయం, ఆ సమయం గమనించాలి. మనం ఆ ఎరుక కలిగి ఉండాలి. భగవంతుడు కూడా గమనిస్తాడట. ఎందుకు గమనించడండి? వీడు నా ఇచ్ఛానుసారం నడుచుకుంటున్నాడా, లేక నన్నే తాను ఇచ్ఛానుసారం నడిపించుకోవాలని హఠం చేస్తున్నాడు. ఎవరైతే భగవంతుడి మనసుకు వశమైపోతారో వారిని ఎప్పుడు మన వెంట పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనకు అవసరం. ఎప్పుడైతే తన వాసనలు క్షీణించిపోతాయో అప్పుడే మనిషికి మహాత్ముల వద్దకు వెళ్ళగలిగే యోగ్యత కలుగుతుంది. నీవు భగవంతుని ఎందుకు కోరుకుంటున్నావు? వారిని నీ ఇచ్ఛానుసారం ఆడించాలన్నా, లేక స్వయంగా ఆచరణ ప్రకారం ఆడడానిక? అంటే ఆయన ఇచ్చిన ప్రకారం నడవాలి కదా. మీరాబాయి అంటుంది, అబ్బా ఎంత బాగా చెప్తుంది, మై గిరిధర్ లాల్. కాబట్టి ఎవరైతే ఒకరు మా దగ్గరికి వచ్చి ఎవరితోనైనా జగడం పెట్టుకోవాలని అనుకుంటే ఇక్కడ వద్దు, బయటకు వెళ్ళిపోండి అని అంటారట స్వామీజీలు. కాబట్టి ఎవరి మనసు ద్వేషం ఉందో అంటే వారు శత్రుని స్మరిస్తారట. భగవంతుని వారు ఎలా స్మరించగలుగుతారు? కాబట్టి మనలో రాగము అంటే అనురాగము,
ఇవన్నీ ఉంటే ఏం చేస్తాం? ఎవరి పట్ల ప్రేమ ఉంటే ఏం చేయాలి? వారిని చింతన చేస్తాం. అలాగే భగవత్ చింతన జరగదు ఇక మరి. అందువల్ల రాగద్వేషాలు, ఈ శత్రుభావన, మాయాలు, మోసాలు, అసత్యం, క్రూరత మొదలైనవి వదిలి భగవత్ చింతనలో సంపూర్ణ సమయాన్ని గడపాలి. అది కాలం వృద్ధం చేయకుండా ఉండటం. తర్వాత అహింస గురించి చెప్తే ఏమంటున్నారంటే, అహింస అంటే ఏ ప్రాణికైనా తెలిసి మనస్సు, వాక్కు, కర్మల ద్వారా దుఃఖము కలిగించకుండా ఉండుట అంటున్నారు. ఇప్పుడు ఏమిటంటే ఈ అహింస వలన ఏమవుతుందంటే వాక్శుద్ధి కలుగుతుందండి. వాక్కులో అగ్నిశక్తి ఎక్కువ ఉంటుంది. అగ్నిశక్తి ఉంటేనే మాట్లాడగలుగుతాం. కొంతమంది అగ్నిశక్తి తగ్గిందనుకోండి, నత్తిగా మాట్లాడతారు, సరిగా స్పష్టత రాదండి. కాబట్టి నాలుక చివరిని ఎవరుంటుంది? శ్రీ సరస్వతీదేవి ఉంటుంది. నీ వాక్ వల్ల ఇతరులకు కూడా చాలా అపకారం చేయకుండా ఉండాలి. మరి నీ ఇష్టం వచ్చినట్లు నీవు నిందించావనుకో, నీ జపం వృధా అయిపోతుంది, వాళ్ళకి అంటుకుంటుంది. కాబట్టి జాగ్రత్త. వాక్కు హితం ప్రియంగా ఉండాలి. అహింస దదవ ప్రతిష్టయమని ఒకటి ఉందండి. ఉదాహరణకు అహింస అక్కడ ప్రతిష్ట అయిందనుకోండి, అక్కడ ఏం జరుగుద్దంటే, ఉదాహరణకు మనకు తెలిసిన విషయం ఒకటి, వశిష్ఠ ఆశ్రమంలో చూడండి, నెమలి, పాము, ముంగీస్ అవన్నీ కలిసి ఆడుకుంటాయంట. పరస్పర విరుద్ధమైనటువంటి వైరుధ్యం కలిగిన స్వభావములు. ఆయన అహింస వల్ల అట్లవి బాగా ఉంటాయి. అలాగే మరి పరమేశ్వర సన్నిధి చూడండి, మెడలో పాము, ఈయనేమో నెమలి వాహనం, ఎవరు? శ్రీ కుమారస్వామి గారు. అంత వైరుధ్యమే కదా, ఎందుకు అంత ఆనందంగా ఉంటాయి? అది అక్కడ ఆ యజమాని ప్రేమ. అది అర్థం చేసుకోవాలి మనం. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే, శృతులు అనేక ప్రకారము, స్మృతులు అనేక ప్రకారము. ఎవరో కృషి అయిన మాటలు పాటిద్దామనుకుంటే ఋషులు అనేకులు ఉన్నారు. ఇక తత్వము స్పష్టంగా మనకు అర్థం చేసుకోలేమండి, చాలా గోప్యమైంది. అందువలన మనకి ఎట్లా దిక్కు. అందువలన మహాత్ములు ఏ పదంలో పయనించారో అదే సరైన మార్గం అంటున్నాడు. ఏమన్నాడు? మహాజన ఏన గత సపంధ. దీన్ని మన ప్రభులేఖలో మాధవ కూడా అనువదించారు. 4:2 పీఠికలో 19 పేజీలో ఉందంటే, మహాజనో ఏ గత సపంధ. ఇది మహాభాగవతం నుండి గ్రహింపబడినది. ధర్మప్రభు యుధిష్ఠిర మహారాజును సాధారణులు అనుసరించాల్సిన మార్గం ఏదని ప్రశ్నిస్తే దాని సమాధానంగా, మహాజనులు పోయిన త్రోవయే సాధారణులు అనుసరించదగు మార్గము అని సమాధానం చెప్పబడింది. ఇక్కడ పంధ అనేది ఏకవచన పదమే కానీ పంధ అనేది బహువచన పదం కాదు. అంటే మార్గం ఏకైక మార్గమే కానీ బహువిధాలైన మార్గాలు కావు అంటున్నారు. కృష్ణుడు తప్ప ధ్యానించదగిన వస్తువు మరొకటి లేదు. ఈ విషయాన్ని మీ హృదయాంతరాలని గ్రహించండి అంటూ మన ప్రభు పదే చెప్పారు. లేఖలు 17లోను 54 121. కాబట్టి ఈ యుగంలో మన ప్రభు నిర్దేశించిన మార్గం అంటే, శ్రీయుత అటల్ బిహారీ నాంది మహాశయుడు సారీమ అనుగమించిన మార్గములోనే పయనించేవారే మహాజనులని, మిగిలిన వారు సాధారణ నా అభిప్రాయం ఉంటున్నారు. ఎందుకంటే సారీమ తల్లి ఒక చెయ్యి ప్రభువుకి కేటాయించింది, చూసారా? ఆ ప్రభువుతో రోజుకు లక్షనామం చేసేదని లేఖలు వివరించబడింది. నిస్సందేహం. కాబట్టి దుష్కార్యములు, దుష్ట ఆలోచనలు పోకుండా తాము పయనిస్తున్న మార్గముల నుండి వెనుకకు మరలి తిరిగి తమదైన హిందూ మార్గంలోనే ప్రయాణం చేయడం శ్రేయస్కరమే కాకుండా అది తమ కర్తవ్యమని హిందూ సంతాన హృదయంలో ప్రేరణ కలిగించడమే పత్రావ లక్ష్యం. శ్రీ కుసుమరనాథులు తమకు ప్రియులు, హితులను విశ్వసించి శ్రీయుక్త అటల్ బిహారీ నాంది శారీమాలే తమకు మార్గదర్శకుల హిందూ సంతానం గ్రహించాలి. మన ఠాకూర్ హరనాథ్ కానీ మాతా కుష్మకుమారి దేవి కానీ సనాతన ధర్మానికి విరుద్ధంగా ఏమీ చెప్పలేదు. ఠాకూర్ హరనాథుని బోధనలు నిర్లక్ష్యం చేసి కానీ శ్రీయుక్త అటల్ బిహారీ నాంది శారీమలకు తగిన మాన్యతనివ్వకుండా కానీ ఎవరు నిజమైన భక్తులు కాలేని అభిప్రాయం ఉంటున్నారు. హరప్రసాద్ చక్రవర్తి కూడా ఇదే రాశారు. కాబట్టి చూడండి, మనం ఏం నేర్చుకోవాలా? వాళ్ళు ప్రాతస్మరణీయులు, వాళ్ళని రోజు స్మరించే కాలు కింద పెట్టాలి భూమి మీద. కుసుమహర.